ఓకే. ఫైనల్‌గా ఇంగ్లాండ్‌తో సీరీస్ సంబంధించి ఓవరాల్‌గా టెస్ట్ టీమ్ మన సెలక్షన్ చూస్తే గనక ఎంతవరకు ఇంగ్లాండ్‌కి ఎందుకంటే ఇంగ్లాండ్ స్ట్రాంగ్ టీమ్. హోమ్ గ్రౌండ్‌లో ఎవరు కూడా హోమ్ కండిషన్స్‌లో ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, మనమైనా, సౌత్ ఆఫ్రికా అయినా. సో, ఎంతవరకు మన టీం వాళ్ళకి పోటీ గాని, లేదా వాళ్ళని నిలువరించే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఈ టీం. అంటే ఈ టీం మీద మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే పరిస్థితి ఏదేం లేదు. వీళ్ళు అక్కడ గెలిచి వస్తారని మనం ఏదో అంటే అద్భుతాలైతే ఆశించకూడదు. అద్భుతాలు గానీ, ఈవెన్ 2-1తో వాళ్ళు ఓడిపోయి వచ్చినా సరే ఐ విల్ సే దే అప్రిషియేట్ హావ్ డన్ చేయాలి. 5 మ్యాచ్‌లు. క్రెడిటబుల్ జాబ్ అని అంటే 2, 3 చెప్తాను. టెస్టులు కనీసం 2 టెస్టులు డ్రా చేసుకున్నా అది 2 విన్నింగ్ టెస్టులు డ్రా చేసుకుని 2-1తో ఓడిపోయినా సరే, ఎందుకంటే యంగ్ టీం ఇది అంతా Yes. రీబిల్డ్ మనం కొత్తగా ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ కూడా మర్చిపోతాం. అశ్విన్ కూడా. పుజారా, రహానే రహానే ఇలాంటి చాలామంది మనకి లాస్ట్ పర్టికులర్‌గా టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్స్ లేని ఒక డికేడ్ అండ్ హాఫ్గా మనకి ఎంతో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్లేయర్స్ అందరూ లేకుండా వెళ్తున్నాం మనం. రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి. అయితే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం బోర్డర్ గాస్కర్ ట్రోఫీ 2020-21 వెళ్ళినప్పుడు కీలకమైన ప్లేయర్స్ చాలామంది, విరాట్ కోహ్లీ 3 టెస్టులు ఆడలేదు, రోహిత్ 2 టెస్టులు ఆడలేదు. మనకి అందరు యంగ్స్టర్స్ చాలామంది డెబ్యూ చేశారు ఆ సిరీస్ మనం గెలిచాం. ఆ సిరీస్ ఆస్ట్రేలియాలో ఓడగొట్టాం మనం చాలా టఫ్ సిచ్యుయేషన్లో. అలాగే ఇప్పుడు ఒక యంగ్ టీం వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, వాళ్ళు కూడా చాలా ఫియర్లెస్గా ఆడతారు. సో వాళ్ళు సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు, కానీ అలాంటి భ్రమలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఇంగ్లాండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టీమ్. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ జో రూట్, బెన్ స్టోక్స్, డకెట్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. మనం వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు, కానీ ఈ కొత్త టీంకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఒక 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా సరే లెట్ అస్ నాట్ క్రిటిసైజ్ దమ్. వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేసి వాళ్ళకి కొంత ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రీబిల్డింగ్ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళకి లెట్ అస్ గివ్ దమ్ సమ్ ఛాన్స్.